ఈరోజు నేను మా హౌస్ క్లీన్ చేస్తున్నాను. ఏంటంటే క్రిస్మస్ వస్తుంది కదా, అందుకనేసి హౌస్ క్లీన్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, మా సిస్టరు నేను కలిపి మా శ్యామని స్కూల్కి పంపించేశాను. హాయ్ హాయ్ చెప్పక హాయ్. మరి ఇప్పుడు నేను ఏంటి ఇదంతా శుభ్రం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లీన్ చేయాలి. ఇదంతా ఎంత దోగరు పెట్టేసింది, ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ తీసి క్లీన్ చేసుకొని శుభ్రంగాని ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు టీవీ అది క్లీన్ చేస్తుంది, నేనేమో హౌస్ క్లీన్ చేస్తాను. పైకి ఎక్కి స్టూల్ కూడా తెచ్చుకున్నాను షాప్ దగ్గర నుంచి. ఏం చేస్తున్నావు చూడండి, ఎలాగో వీడియో తిత్తుందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను పైకి ఎక్కేసాను. మా చెల్లి ఎంత హైట్లో నుంచొని అవన్నీ తీస్తుందో. ఇది ఇటుక అంటే ఇవన్నీ పడిపోకుండా ఉండడానికి పైన రాళ్ళు పెట్టాం. ఎంత దూగరు పెట్టేసిందో. మిక్సీ మిక్సీ పోయింది కదా, మిక్సీ తీద్దాం. ఆ మిక్సీ పోయినందుకు ఓకే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా చెల్లె ఎన్ని తీసింది, దులుపుతుంది. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మొత్తం. వరుసగా ఇక్కడ నుంచి దులుపుకుంటానే ఇది ఏమో దులిపేసి ఇచ్చేసామనుకో, వరుసగా పేర్చుకుంటే అలా దులుపుకుంటూ వచ్చేస్తాను. బెటర్ కదా అలాగా. మళ్ళీ ఇదంతా తీసి దులపాలంటే ప్లేస్ సరిపోదు, అందుకే వరుసగా క్లీన్ చేసుకొని ఇలాగ వచ్చేస్తాను. ఎంత దోగరు ఉందో తెలుసా, బాగానే. అదిగోండి ఎలాగా ఉందో చూడండి, ఎగురుతుంది దోగ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం మేము. ఇదిగోండి మా సిస్టర్ చూసారా, డస్ట్ అలర్జీ కదా, అందుకనేసి మొహానికి కట్టేసుకుంది. ఇంకా అన్నీ క్లీన్ చేస్తుంది మొత్తం. ఎలకలు చూసారా మా ఇంట్లోని, ఈ బాక్స్లోకి వెళ్ళిపోయి మరి చిరాకు చేసేసినాయి మొత్తం. గాజు ఐటమ్ అన్నీ పెట్టుకోవడానికి లేక అన్నీ ఇందులోనే పెట్టవలసి వస్తుంది. ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి. ప్రజెంట్ అక్కడే తీసాను. దోగరు పడిపోయింది, దోగరు ఒకటే పడిపోయింది, అన్నీ నీట్గానే ఉన్నాయి. ఇదంతా అక్కడ క్లీన్ చేసి ఇవన్నీ సర్దియాలి ఇప్పుడు క్లీన్ చేసుకొని. పైన అయితే దులిపేసాను శుభ్రంగాని. ఇదిగోండి శుభ్రంగా సర్దేశాను. మా అక్క చూసారా, ముస్లిం అమ్మాయిలా ఉంది, చాలా దోగర అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, శుభ్రంగా దులిపేసి తుడిచేసి పైన మళ్ళీ కొత్త చీర కట్టేసాం. ఆ చీర తీసేసి బయట పెట్టేసాం ఉతకడానికి. అక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పక్కన ఇదంతా దులపాలి. కిందంతా చెత్త చెత్త కింద ఉంది కత్తరగానే, ఇదంతా శుభ్రంగా దులపాలి, తుడిచేయాలి. ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి. మా బొమ్మ చూసారు అంత పైన కిందో, మా శ్యామ్ బర్త్డే గిఫ్ట్ అది, కిషోర్ అని ఇచ్చాడు. హాయ్ అక్క. అమ్మ అక్కడ వాటర్ తొరుపుకుంటుంది, స్నానం చేయడానికి వాటర్ వేడి నీళ్ళు పెట్టుకుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం క్లియర్ అయిపోయాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది మా అమ్మ మా నాన్న ఫోటో, పెళ్లి ఫోటో. అప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉండేది, మేము కలర్లోకి తీయించుకున్నాం. మా అమ్మ మా నాన్న పెళ్ళి అయినప్పుడు. ఇదైతే మా సిస్టర్, ఇప్పుడు వీడియో తీస్తుంది చూసారా, తను భువనేశ్వరి. తిని మ్యారేజ్ అవ్వకముందు చాలా బాగుండేది, ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు అలా ఇలా తిరిగి ఇప్పుడు అలా ఉన్న బోన, అప్పుడు ఇలా ఉండేది తను మ్యారేజ్ అవ్వకముందు. చాలా క్యూట్గా ఉంది కదా.
స్వీట్ గర్ల్. నీతో ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, పనంతా అయిపోయింది. మరి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. శుభ్రంగా నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం కదా, ఫ్రెష్ అప్ అయిపోయాం మేమిద్దరం కూడా. మా శ్యామ్ బాబు కూడా వచ్చేసాడు. శ్యామ్, స్కూల్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి మేము శుభ్రంగా, ఇదిగోండి ఫ్రెండ్స్ మా సిస్టర్ కూడా హాయ్ ఫ్రెండ్స్, శుభ్రంగా రెడీ అయిపోయింది. ఇద్దరం క్లీన్ అయిపోయాం నీట్గా. హౌస్ కూడా క్లీన్ అయిపోయింది. ఇదిగోండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఇల్లంతాని శుభ్రంగాని క్లీన్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మా సిస్టర్ పాప్కార్న్ కొనుక్కోవడానికి వచ్చాము, కానీ వర్షం మట్టుకు వస్తుంది. చూడండి వర్షం ఎలా వస్తుందో. నీకు ఫోన్ చెయ్యన్నాను. వర్షం చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తుందో? వర్షం అయితే వస్తుంది. మేమైతే వర్షంలోనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు పాప్కార్న్ బండి పెట్టలేదు. పాప్కార్న్ బండి ఇదిగో వర్షం చూడు. వర్షం అయితే ఫుల్గా వస్తుంది. మరి నేను మా సిస్టర్ తడుచుకుంటే వర్షంలో అలాగా వెళ్తున్నాం. మరి బాగుంది కదా ఫ్రెండ్స్ వర్షంలో. ఇల్లు అవి క్లీన్ చేసేసుకున్నాం కదా. మేము ఏం చేసామంటే సీరియల్ లైట్లు తెచ్చుకున్నాము. ఆ సీరియల్ లైట్లు ఫిక్స్ చేసుకున్నాము. చూడండి, వీడియో చూపిస్తాను. లైట్లు ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్నాము హౌస్ లోపల. ఇది బాగున్నాయి కదా, చూసారా స్టార్స్. ఇవి స్టార్స్, అవి వచ్చి చూడండి క్రిస్మస్ ట్రీ. అవి స్టార్స్. ఇవి డాడీ దేవుడి దగ్గర సీరియల్ లైట్లు పెట్టే, నీకు వచ్చు కదా. అలా బయటకు పెట్టాము. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. స్టార్ భలే ఎదుగుతుంది. ఇలా సెట్ చేసుకున్నాము. అంటే ప్రతి సంవత్సరం కూడా మేము పెద్ద స్టార్ పెడతాము. అయితే పెద్ద స్టార్ పెట్టడానికి ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి చిన్న స్టార్స్ పెట్టాము. ఇలా బాగుంది కదా అనేసి. బాగుంది కదా ఫ్రెండ్స్.